317 జీవో బాధితులు సెక్రటరీని ముట్టడించడానికి రావడం జరిగింది. భారీ ఎత్తున సెక్రటరీకి చేరుకొని మరి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తామన్న హామీలు కావచ్చు, 370కి సంబంధించినటువంటి ఎందుకు ఈ స్థానికతను కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కల్పించిందనే ఆవేదనతో ఇవాళ సెక్రటరీకి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి అందరినీ అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ సెక్రటరీ మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం. ఉన్నాం మేము ఎక్కడో సంగారెడ్డిలో ఉంటే ఇప్పుడు ఎక్కడో దూరంలో 317లో వేసారు. మేము తెలంగాణ అమరుల కుటుంబాల్లో జాబ్ ఇచ్చారు నాకు. ఇప్పుడు కనీసం మా పిల్లలను చూసుకోవాలన్నా మన అమ్మ నాన్నని చూసుకోవాలన్నా తెలియని పరిస్థితి. ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితే కనీసం 4-5 గంటలు రానే సమయం పడుతుంది. కనీసం ఎటువంటి ఖర్చు లేని 370 జీవోని సవరించడానికి కూడా ఇంత కాలయాపన చేస్తున్నారు. కనీసం మా స్థానికత మాకు ఇస్తూ కనీసం మా పిల్లల భవిష్యత్తు కోసమైనా యూజ్ అవుతుందని చెప్పేసి మేము ఎంతగానో ఆశ పెట్టుకున్న ప్రభుత్వం పైన. కానీ ఎటువంటి కదలిక లేదు ప్రభుత్వంలో. ఎంతసేపు మ్యూచువల్ మెడికల్ స్పౌస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్పితే మిగతా వాళ్ళ గురించి కనీసం క్లియర్ వేకెన్సీ ఉన్న పోస్టులైనా ఇస్తూ మిగతా వాళ్ళ కనీసం లాంగ్ టైం డిప్రెషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఎన్నిసార్లు రోడ్ ఎక్కినా ఇంతవరకు ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా కనీసం డిప్రెషన్ కూడా సహకరిస్తలేరు. అందరినీ కలిసినాం. ఎంతమందిని కలిసినా ఎట్లా కలిసినా చేయాల్సిన ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కానీ ఇంతవరకు కనీసం డిప్రెషన్ కూడా కన్సిడర్ చేస్తలేరు. నాకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితే 4-5 గంటలు పడుతుంది రావడానికి. చిన్న పిల్లలు జాబ్ చేయాలన్నా పిల్లల్ని చూసుకోవాలన్నా మా అమ్మ నాన్న తెలంగాణ అమరుల కుటుంబాల్లో జాబ్ ఇచ్చారు. మా అన్నయ్య చనిపోయాడు. ఆ బాధతో మా అమ్మ మా నాన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూసుకోవడం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. మేము కనీసం రూపాయి కూడా ఖర్చు లేని ఈ జీవన సవరణ ఇంతగానో ఎందుకు కాలయాపన చేస్తున్నది అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మా గోడు విని ప్రభుత్వం ఇప్పటికైనా మాకు సహకరిస్తూ కనీసం మాకు క్లియర్ వేకెన్సీ ఉన్న దగ్గరలో కానీ లేదంటే లాంగ్ డిప్రెషన్ ఇచ్చి కానీ క్లియర్ వేకెన్సీ అయిన తర్వాత ఒకరిని ఇస్తూ 370 జీవన్ పూర్తిగా సవరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎలక్షన్స్లలో కనీసం గెలిచిన 48 అవర్స్లో 370 జీవన్ సవరిస్తామని చెప్పారు. ఇంతవరకు 15 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఎటువంటిది ఏమీ చేయలేదు. స్పౌజల్ మ్యూచువల్ మెడికల్ వచ్చేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడే చేశారు. ఇప్పుడు దీన్ని కొత్తగా వచ్చి చేసి ఏమీ లేదు. కనీసం ఇప్పటికైనా స్పందించి క్లియర్ వేకెన్సీ ఉన్న పోస్టుల్లో 370 జీవో బాధితులు అందరినీ క్లియర్ వేకెన్సీ ఉన్న చోట పంపిస్తూ అలాగే మిగతా వాళ్ళకి సర్దుబాటు చేస్తూ ఇప్పుడు లాంగ్ డిప్రెషన్ ఇస్తూ వేకెన్సీ అయినా కొద్ది వాళ్ళని ఆ పోస్టులో ఫిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముట్టడి మేము ముట్టడేం చేయట్లేదు. ఇంత ఓపికతో తిరిగాం. ముట్టడి లేదు. మేము ఇంతవరకు ఎప్పుడు ముట్టడేం చేయలేదు. మా గోడు ప్రభుత్వానికి చెప్పుకుందాం అనుకున్నాం. కనీసం జూన్ 2 రోజు అయినా కనీసం 370 జీవో గురించి మంచి మాట చెప్పి మా కళ్ళలో ఆనందం చూస్తాను అనుకుంటున్నాం. కానీ అటువంటి పరిస్థితి కనిపించలేక మా గోడు మీ ద్వారానైనా ప్రభుత్వానికి చెప్దామని చెప్పేసి రోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. 317 జీవోలో నేను మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు మహబూబ్నగర్లోనే చదివితే కూడా నేను నాగర్ కర్నూలు జిల్లాకి వేశారు సార్ నన్ను. ఆ స్థానికతగా అదేవిధంగా మా మిస్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను యాక్చువల్గా నాకు సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్లో ఉంది, నాకు ఎలిజిబుల్. తర్వాత స్థానికతగా ప్రకారంగా నాకు మహబూబ్నగర్ జిల్లాలో వేయాలి. కానీ ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది, కానీ ఆ హామీని నెరవేర్చలేదు. ఇది ఇంకోటి ఆర్థికపరమైన అంశం కానే కాదు. ఇది ఇప్పుడు మనము యాక్చువల్గా వాళ్ళు కనీసం మనకు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి కనీసం మమ్మల్ని పంపించాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని సమీపంలో ఉన్నటువంటి పిఎస్కి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. వాళ్ళ డిమాండ్ ఒకటే 370ని సవరించాలంటూ కూడా వాళ్ళ స్థానికతను కోల్పోతూ ఉన్నారంటూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇక్కడ కుటుంబాలను పోషించుకోలేని సిచ్యువేషన్, వేరే ఇక్కడ స్థానికతను కోల్పోతూ వేరే దగ్గరికి వెళ్ళి డ్యూటీ చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇట్లాంటి ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. సో ఖచ్చితంగా ప్రభుత్వము మరి హామీ ఇచ్చింది, మాకు భరోసా చేస్తా అని చెప్పింది, కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, మంత్రులు స్పందిస్తలేరు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అంటూ కూడా వాళ్ళు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రజావానికి పోయిన చాలా మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చినాము, ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేసాం, కానీ మమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా లేఖపూర్వకంగా కూడా రాసిచ్చామని చెప్పి కూడా వాళ్ళు మనోవేదనకు గురవుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. చూడొచ్చు భారీ ఎత్తున సెక్రటరీ మొత్తం కూడా భద్రతా బలగాలతో పోలీస్ డిపార్ట్మెంట్తో మొత్తం కూడా మరి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకునే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 370ని సవరించాలంటున్నారో అది ఖచ్చితంగా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి ఒక హామీ ఇచ్చి వాళ్ళకి స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరి ఎట్లా స్పందిస్తారు ప్రభుత్వం అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.